Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about range problems of function. Range of f of x equals to mod x minus 2 plus mod x minus 4 is dash అని ఇచ్చినమ్మా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే mod x minus 2 ప్లస్ mod x minus 4 కాబట్టి x minus 2 ఇంటర్వెల్ x minus 4 ఇంటర్వెల్ ఎట్లుంటాయి అంటే ఎక్స్తో కంపేర్ చేస్తే అంటే ఎక్స్ mod x minus 2తో కంపేర్ చేస్తే x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంటుంది ఒకటి. 2 to 4 మధ్యలో ఒక ఇంటర్వెల్ ఉంటుంది. నెక్స్ట్ 4 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ ఉంటాయి. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4 అమ్మ. సో ఇలా ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా ఆప్షన్ చూసుకున్నట్లయితే 1,5 2,5 3,5 ఇచ్చిందమ్మా -5,5 కూడా. సో ఆప్షన్స్ ప్రకారం మనకి ఏమైందంటే 4 - 2 అంటే 2 అవుతుంది. 2,5 అనేది మనకు ఆన్సర్ అవుతాం. అంటే ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ చెప్పచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని. సో అది ఎలాగంటే మనకు 2 కంటే తక్కువ వాల్యూస్ 4 కంటే ఎక్కువ వాల్యూస్ కాకుండా ఇన్ బిట్వీన్ వాల్యూస్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 2 to 4 అని రాస్తాం. ఎక్స్ బిలాంగ్స్ టు 2 to 4. ఎక్స్ బిలాంగ్స్ 2 to 4 అంటే ఎక్స్ మైనస్ 2 ఏమో పాజిటివ్ అవుతుంది, ఎక్స్ మైనస్ 4 ఏమో నెగిటివ్ అవుతాము ఈ ఇంటర్వెల్లో. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 అవుతుంది. అంటే ప్లస్ ఎక్స్ మైనస్ 2 యాజ్ ఇట్ ఈస్, నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇస్ నథింగ్ బట్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 అవుతాము. సో అప్పుడు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. -2 + 4 ఏమవుతుంది 2 అవుతుంది. అంటే 2 అనేది మినిమం వాల్యూని కలిగి ఉంటుంది. ఇక మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఆటోమేటిక్గా ఇన్ఫైనైట్గా చూసిస్తుంది. కాబట్టి సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సెమీ క్లోజ్డ్ 2, ఇన్ఫైనైట్ అవుతుందమ్మా. ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more shortcuts, please subscribe to our channel A Square Maths Academy. Okay, like and share also.